మాట నేను చెప్తున్నాను. యోహాను సువార్త 11:25-26 ఏముందంటే, యేసు ప్రభువు చెప్పారు, నేనే పునరుద్ధానమును జీవనై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఈ లోకంలో మరణం ఎవరు తప్పదు. మనం చూసినట్లయితే ఈ లోకంలో ఏది కూడా గ్యారంటీ లేదు. మరణం అనేది గ్యారంటీ ఉంది ఈ లోకంలో. కాబట్టి మనకైతే ప్రభునందు వారికి ఏంటంట, అది గొప్ప జీవం మాట. మరి నిత్య జీవం, యుగగాలు ప్రభుతో మరి జీవించే భాగ్యాన్ని మరి దైవజనులు, మరి ఇక్కడ మరి అంకుల్ మరి మోసెస్ గారు దైవజనులు కూడా అనొచ్చు ఆయన్ని. ఎందుకంటే ప్రభు సేవలో, సంఘంలో ఎంతో పరిచయంలో ఆయన పాలుభాగస్తుడిగా ఉన్నాడు. కాబట్టి తర్వాత ఎంతో మరి దాతృత్వం కలిగినటువంటి కుటుంబం. మరి ఎలమంచుల్లో వాళ్ళు పిలిచేవాళ్ళు ఏంటంటే దుబాయ్ గారి ఇల్లు అన్నారు, దుబాయ్ చంటి అనేవాళ్ళు. ఆ ఇల్లు చెప్పాలంటే మోసెస్ గారు అంటే కాదు కానీ దుబాయ్ గారి ఇల్లు అండి అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే దుబాయ్లో ఉన్నది ఆయన ఒక్కడే, ఎలమంచుల ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో. కాబట్టి చివరిగా ఒక మాట చెప్పి నేను ఈ కుటుంబానికి ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. మరి కీర్తన గ్రంథం 119:50 మరి ఒక 50 ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అది నాకు నెమ్మది కలుగు చేస్తుంది అన్నమాట. మేము చెప్పే మాట ఏంటంటే, ఆ యొక్క బాధలో ఉన్నట్టు ఈ కుటుంబానికి ఆదరణ మేము చెప్పి వెళ్ళిపోతాం. అందరూ దైవజనులు, సేవకులు అందరూ చెప్పి అనేకమైన మాటలు, అనుభవాలు చెప్పుకొని వెళ్ళిపోతారు. కానీ ఆయన దేవుని వాక్యము ఏం చేస్తుంది, మనకి బాధలో నెమ్మదిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాలు చెప్పాలి. చివరిగా ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఇదేందుకే అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. ఏ దినమైనా సరే ప్రభువు మానవుడికి ఈ లోకంలో ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. రేపు సమయం ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. మరి ఫ్లైట్ నెంబర్ 171 అహ్మదాబాద్ 242 ప్యాసింజర్స్ ఏ విధంగా వెళ్ళిపోయారో మనకు తెలుసు. కానీ ప్రభునందు, ఎందుకంటే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనం రక్షించబడ్డ ఇదే రక్షణ. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ప్రభు ఇచ్చే విశ్రాంతి యుగగాలు విశ్రాంతిని ఇస్తాడు. ఆ విశ్వాసాన్ని, ఆ విశ్రాంతిని, ఆ యొక్క మరి రక్షణ ప్రతి ఒక్కరు పొందుకోవాలని ఈ సమయంలో నేను చెప్పి ముగిస్తున్నాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును, ఈ సాక్ష్యం దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ శామ్యూల్ గారు.